హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ ఏప్రిల్ 2026 లో ఏ కార్లు లాంచ్ అవుతున్నాయో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కార్ వచ్చేసి వోక్స్ వ్యాగన్ నుంచి ఏప్రిల్ 9th రోజు టైగాన్ ఫేస్ లిఫ్ట్ కార్ అయితే లాంచ్ చేస్తుంది. ఈ కార్ లో రూమర్స్ ప్రకారము 360 కెమెరా అలాగే అడాస్ కూడా ఉంటుందని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఫీచర్స్ తెస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. అయితే లాస్ట్ టైం స్కోడా కుషాన్ లో కూడా ఈ విధంగానే రూమర్స్ వచ్చాయి, కానీ చిన్న చిన్న చేంజెస్ వల్ల సేమ్ అయితే తీసుకొచ్చారు. చూద్దాం ఈ కార్ లో ఈ టైగాన్ ఫేస్ లిఫ్ట్ లోనైనా ఫీచర్స్ అనేవి ఇస్తారో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వోక్స్ వ్యాగన్ టైగాన్ కార్ వచ్చేసి 3 ఇంజన్ వేరియంట్ లో అయితే లాంచ్ అవుతుంది. కార్ వచ్చేసి 8 స్పీడ్ టార్క్ తో 1.0 TSI ఇంజన్ తో రావడం జరుగుతుంది. 7 స్పీడ్ లో అయితే DSG ఇంజన్ 1.2 TSI ఇంజన్ తో అయితే రావడం జరుగుతుంది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటు 1.0 TSI ఇంజన్ ఇందులో అయితే రావడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ 9th రోజు వోక్స్ వ్యాగన్ నుంచి టైగాన్ యొక్క స్పెక్స్ అలాగే లాంచింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు మెర్సరీస్ బెంజ్ అండి. ఈ మెర్సరీస్ బెంజ్ నుంచి CLA ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేస్తుంది. దీని యొక్క అప్రాక్స్ ప్రైస్ వచ్చేసి 55 lakhs వరకు అయితే ఉండబోతుంది. అలాగే దీని యొక్క రేంజ్ వచ్చేసి 542 నుంచి 792 కిలోమీటర్స్ అయితే వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. దీని యొక్క బ్యాటరీని కూడా అప్గ్రేడ్ అయితే చేశారు. 58 కిలోవాట్ నుంచి 85.5 కిలోవాట్ అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. సో ఈ కారు ప్రజెంట్ అయితే ప్రీ బుకింగ్ నడుస్తుంది. దీని యొక్క ప్రీ బుకింగ్ కాస్ట్ వచ్చేసి 1.5 lakh పెట్టి ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్ వచ్చేసి నిసాన్ నుంచి అయితే డస్టర్ ని రీప్లేస్ చేస్తూ ఒక కార్ అయితే తీసుకొస్తుంది. దీని యొక్క పేరు వచ్చేసి టెక్టాన్ అండి. దీని యొక్క ఇంజన్ వేరియంట్స్ వచ్చేసి 1 లీటర్ ఇంజన్, 1.3 లీటర్ ఇంజన్ అలాగే 1.8 లీటర్ ఇంజన్ వేరియంట్ లో అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తున్నారు. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 7 lakhs నుంచి 18 lakhs వరకు ఉండొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. నిసాన్ నుంచి టెక్టాన్ కార్ అయితే ఈ మిడ్ ఏప్రిల్ లో అయితే లాంచ్ కాబోతుంది. సో నెక్స్ట్ కార్ వచ్చేసి ఎంజీ వచ్చేసి ఈ మిడ్ ఏప్రిల్ లోనే లాంచ్ చేస్తున్నామని అయితే చెప్పారు. దీని యొక్క అప్రాక్స్ కాస్ట్ వచ్చేసి అప్ టు 60 lakhs వరకు అయితే ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి సుజుకి ఈ విటారా. సో ఈ విటారాని మనకు టయోటో వాళ్ళైతే జస్ట్ బ్రాండ్ పేరు మార్చేసి టయోటోలో అర్బన్ క్రూజర్ ఎబెల్లా అని చెప్పేసి వీళ్ళైతే ఈ మిడ్ ఏప్రిల్ లో అయితే లాంచ్ చేస్తున్నారు. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 18 lakhs నుంచి 25 lakhs వరకు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఏప్రిల్ లో మనకు న్యూగా కార్స్ లాంచ్ అయ్యాయి. డేట్స్ తో సహా చెప్పాను కదా. మీలో ఈ కార్ లో ఏదైనా కార్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోవాలనుకుంటే ఆ కార్ ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.